క్వశ్చన్ నెంబర్ 9 అయిపోయిందమ్మా. 10 చదువమ్మా. సర్కిల్స్ ఓపెన్ చేయి. టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్ నెంబర్ 10 రీడ్. Find the equation of Find the equation of tangent find the equation of తర్వాత ఏముందమ్మా? tangent సేమా tangent tangent hmm. tangent for the circle to the circle x square plus y square x square plus y square 4x plus minus plus 4x minus 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 4x minus 4x. Okay. minus 6y Minus 6y plus 3 is equal to 0 plus 2 is equal to 0 at the point 3 plus 3 is equal to 0 2 kada 3 okay, which makes an angle 45 degrees which makes an angle 45 degrees with x-axis 45 degrees with x-axis. ఇంతేనా? ఓకే, సొల్యూషన్ రాయమ్మా. ఫస్ట్ గివెన్ సర్కిల్ అని రాయి. గివెన్ సర్కిల్ సర్కిల్ ఏది ఇచ్చాడో అది నోట్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత మనకి టాంజెంట్ కావాలి. సో టాంజెంట్ కావాలి, మళ్ళీ యాంగిల్ ఎంత ఇచ్చాడు? యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees ఇచ్చాడు. యాంగిల్ థీటా ఈక్వల్ టు 45. థీటా ఈక్వల్ టు 45 ఇచ్చాక 45 degrees చేసేటటువంటి టాంజెంట్ కనుక్కోవాలి మనం. మనకి జనరల్గా లైన్ ఈక్వేషన్ ఏంటి? లైన్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. థీటా 45 ఇచ్చాడంటే m ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? tan థీటా. అంటే tan 45 ఎంత సాయి? tan 45 1. అంటే y ఈజ్ ఈక్వల్ టు m అంటే స్లోప్ అమ్మా, దాని బదులు 1 రాశాను. అంటే y ఈక్వల్ టు 1 × m ప్లస్ c అని వచ్చింది. ఇప్పుడు దీన్ని అన్ని ఒకే వైపు ఉండేలా చేస్తున్నాను. అప్పుడేమొస్తుందంటే x మైనస్ వై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. దీన్ని ఇట్లా బాక్స్ లో పెట్టేసుకో. ఇది టాంజెంట్ మనకి, ఇదే టాంజెంట్. అయితే దీనిలో తెలియాల్సింది ఏంటి మనకి? ద వాల్యూ ఆఫ్ సి తెలియాలి. ద వాల్యూ ఆఫ్ సి కోసం మనం ఏం చేద్దామంటే, ఈ సర్కిల్ ఏదైతే ఉందో
ఈ సర్కిల్ ని కంపేరింగ్ చేద్దాం. కంపేరింగ్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎందుకు ఆర్ ఈక్వల్ టు డి చేయబోతున్నాం మనం. 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి చేస్తే ఏమొస్తుంది మనకి? ఏమొస్తుందంటే ఆర్ ఈక్వల్ టు డి చేస్తే, లేకపోతే దీన్ని సాయి కాసేపు కే అని సాయి, సి అంటే మళ్ళీ ఆల్రెడీ సి అన్నాంగా మనం, కే అని రాయి. సిని కేగా మార్చుకోమ్మా. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సి వచ్చింది కాబట్టి. మన ఇష్టంలా మనకు కావాల్సిన లైన్ ఎలాగన్నా తీసుకోవచ్చు కన్వీనియంట్ కోసం. ఇప్పుడు కే కనుక్కుంటే సరిపోయింది, లైన్ ఈక్వేషన్ అయిపోయింది. ఇప్పుడు కంపేర్ చేసినప్పుడు ఎక్స్ కోషన్లు కంపేర్ చేస్తే 2g ఈజ్ ఈక్వల్ టు -4, g ఈజ్ ఈక్వల్ టు -4/2. -4/2 అంటే -2 వచ్చింది. అలాగే 2f ఈజ్ ఈక్వల్ టు y కోషన్లు కంపేర్ చేస్తున్నా. 2f ఈజ్ ఈక్వల్ టు -6, f ఈజ్ ఈక్వల్ టు -6/2. -6/2 అంటే -3. ఇకపోతే ఫైనల్ కాన్స్టెంట్స్ కంపేర్ చేద్దాం. అక్కడ కాన్స్టెంట్ వాల్యూ 3. సో నెక్స్ట్ స్టెప్ సెంటర్ అండ్ రేడియస్ రాయమ్మా. ఇక్కడే రాయి, సెంటర్ రాయి, తర్వాత రేడియస్ రాయి. సెంటర్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా -g -f. బ్రాకెట్స్ ఏదన్నా పెట్టచ్చు, స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టచ్చు, లేదా ఇదిగో ఇట్లా ఓపెన్ బ్రాకెట్స్ అన్నా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. -g -f అంటే -g అంటే 2, -f అంటే 3 వస్తుంది. దాని పక్కన రేడియస్ అని రాయమ్మా. రేడియస్ r ఈజ్ ఈక్వల్ రేడియస్ r ఈజ్ ఈక్వల్ రేడియస్ r ఈజ్ ఈక్వల్ ఫార్ములా √g² ప్లస్ f² మైనస్ c. √g² ప్లస్ f² మైనస్ c అంటే ఏమొస్తుందంటే g అంటే -2 హోల్ స్క్వేర్, f² అంటే -3 హోల్ స్క్వేర్, మైనస్ c అంటే -3. అంటే రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 4 + 9 - 3. 4 + 9 - 3, 4 + 9 అంటే 13, -3 అంటే √10 వచ్చింది సాయి రేడియస్. నెక్స్ట్ స్టెప్ డి కనుక్కుందాం అమ్మా. డి అంటే ఆల్రెడీ తెలుసు నీకు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్. సెంటర్ ఎంతమ్మా దీనికి? సెంటర్ 2, 3 to ఆ లైన్ పేరు ఏంటమ్మా? లైన్ పేరు x - y + k = 0. వినపడుతుందా? వైఫై ఏదో నెట్వర్క్ లాగిన్ అవ్వమంటుంది, ఒక్క నిమిషం ఉండు, మళ్ళీ కట్ అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. సో డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేద్దాం ఆ లైన్ మీదకి, పాయింట్ నుంచి. సో డి ఈక్వల్ టు, ఫస్ట్ ఫార్ములా నోట్ చేద్దాం. మోడ్యులస్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ax1 + by1 + c డివైడెడ్ బై √a² + b². ఓకే, సో ఏం లేదమ్మా, సింపుల్. ఈ పాయింట్ ని లైన్ లో రాయాలి. ఎక్స్ బదులు ఈ లైన్ చూడండి, ఈ లైన్ లో ఎక్స్ బదులు 2 రాయాలి, y బదులు 3 రాయాలి. తర్వాత మైనస్ ఉంది, y ఉంది, y అంటే 3, ప్లస్ తర్వాత k ఉంది, ప్లస్ k డివైడెడ్ బై ఇక్కడ ఏ అంటేనమ్మా ఎక్స్ కోషియంట్. ఎక్స్ కోషియంట్ ఎంత? 1² ఇక్కడ బి అంటేనేమో -1 -1² ఈజ్ ఈక్వల్ టు, సో 2 - 3 అంటే -1 + k అండర్ మోడ్యులస్ డివైడెడ్ బై √2. So it is nothing but k - 1. We can also write like this.
k minus 1 upon root 2. This is perpendicular distance. Actually, this is a tangent. Since this is a tangent, we can do r equal to d. Since it is a tangent, and every tangent must be satisfied with this rule, r equal to d or d equal to r. మీ ఇష్టం ఎలాగైనా రాసుకోవచ్చు. నేను d రాస్తున్నాలే ఎందుకంటే అన్నోన్ థింగ్ ఉంది అక్కడ. సో d value modulus k minus 1 by root 2 and the radius value root 10 because of radius. And perpendicular distance ఏమో perpendicular distance k minus 1 by root 2 ని ఇక్కడ రాశాను. క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు mod k minus 1 is equal to root 2 into root 10 వచ్చింది. root 2 into root 10 అంటే it is nothing but root 20. root 20 అంటే 4 5s అని రాసుకోవచ్చు. 20 అంటే 4 5s రాయొచ్చు. 4 రూట్ లోంచి బయటకు వస్తే 2 root 5 అయింది. ఇక్కడ మోడ్యులస్ తీసేద్దాం. మోడ్యులస్ తీసేసినప్పుడు k minus 1 is equal to మోడ్యులస్ తీసేస్తే అదర్ సైడ్ అవతల పక్కన ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవాలి. ప్లస్ ఆర్ మైనస్ 2 root 5. దీని నుంచి k is equal to ఈ -1 అటు వెళ్ళిపోతే 1 ప్లస్ ఆర్ మైనస్ 2 root 5 అని వస్తుంది. therefore tangent k వాల్యూ రాగానే టాంజెంట్ రాసేసుకుంటామే. therefore tangent ఇక్కడ టాంజెంట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ బాక్స్ లో చూడండి అమ్మా, x minus y plus k equal to 0. ఇది x minus y plus k అంటేనమ్మా +1 plus r minus 2 root 5. k వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను ఈక్వల్ టు 0. ఇది ఆన్సర్. మా ఒకసారి ఆన్సర్ కన్ఫర్మ్ చేయమ్మా. కరెక్టే సార్. కాపీ చేసుకో. ఇంకెన్ని సమ్స్ ఉన్నాయి సార్? ఇది ఇంకా 3 ఉన్నాయి సార్. ఓకే, ఈరోజు ఫినిష్ చేసేద్దాం. అయిపోయిందా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. చదవమ్మా నెక్స్ట్ క్వశ్చన్. Find the equation of circle. Find the equation of circle.
passing through Okay, passing through -1, 0 -1, 0 and touching -1, 0 and touching x plus y minus 7 is equal to 0. x minus y plus X 7. plus y, x plus y, X plus y 7 is equal to 0. x plus y minus 7. X plus y -7 minus 7 equal to 0 at 3, 4. at 3, 4. ఇప్పుడు ఇందులో మనం సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇది దేని గుండా పాస్ అవుతుందంటే -1, 0 గుండా పాస్ అవుతుంది అండ్ దీన్ని టచ్ చేస్తుంది. r ఈక్వల్ టు d అవుతుంది. r ఈక్వల్ టు d అవుతుంది. లైన్ టచ్ అవుతుంది అండ్ ఇంకా మనకి ఏ పాయింట్ దగ్గర 3, 4 అనే పాయింట్ దగ్గర 3, 4 అనే పాయింట్ దగ్గర టచ్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీనికి డయాగ్రామ్ వేద్దాం. సో ఒక సర్కిల్ తీసుకుందాం. అండ్ ఈ సర్కిల్ ఒక టాంజెంట్ టచ్ చేస్తుంది. ఈ సర్కిల్ ని పర్టికులర్ పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. ఆ పాయింట్ కూడా తెలుసు మనకి 3, 4 అని. ఇగో ఇలా ఇప్పుడు ఈ సర్కిల్ దేని అనుకుండా పాస్ అవుతుందంటే 2 పాయింట్స్ గుండా పాస్ అవుతున్నట్టు ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఒక పాయింట్ ఏమో 3, 4 దగ్గర టచ్ చేస్తుంది అంటున్నాడు. 3, 4 ఇంకో పాయింట్ కూడా పాస్ అవుతుందని చెప్తున్నాడు. సో పాస్ అయ్యే పాయింట్ కూడా ఇక్కడే తీసుకుందాం. -1, 0. ఈ పాయింట్ నేమో ఏ అనండి, ఈ పాయింట్ ని ఏ, ఈ పాయింట్ ని బి అనండి. సెంటర్ సి. సెంటర్ సి. సెంటర్ ఎలా ఉంటుంది మనకి h, k గా ఉంటుంది. h, k. ఓకే, సో మనకి ఇక్కడ రాయమ్మా ఫస్ట్ సొల్యూషన్. గివెన్ పాయింట్స్ అందాయి. ఫస్ట్ గివెన్ పాయింట్స్. గివెన్ పాయింట్స్. గివెన్ పాయింట్స్ ఫస్ట్ క్యాపిటల్ ఏ 3, 4.
టచింగ్ పాయింట్ సర్కిల్ మీద ఉంది అండ్ టాంజెంట్ కూడా అక్కడది. అండ్ టాంజెంట్ ఈక్వేషన్ కూడా ఇచ్చాడు. టాంజెంట్ ఈక్వేషన్ x + y - 7 = 0. ఈ లైన్ పేరు. ఓకే ఏమ్మా, అర్థమైందమ్మా? తర్వాత ఇక్కడ క్లియర్ గా మనకి ఈ టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉన్నటువంటి ఈ లైన్, ఈ టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉన్నటువంటి ఈ లైన్ దేని గుండా వెళ్తుందమ్మా? దేని గుండా వెళ్తుంది? సెంటర్కి ఎట్లుంది ఇది? ఎలా ఉంది ఇది? సెంటర్ గుండా పాస్ అవుతుంది. దీని పేరేంటి? నార్మల్. దీని పేరేంటమ్మా? నార్మల్. ఓకే, నార్మల్ దాని పేరు పర్పెండిక్యులర్ గా ఉంటుంది. గివెన్ పాయింట్స్ అని చెప్పేసి తర్వాత బి పాయింట్ కూడా రాయి. ఇక్కడ బి పాయింట్ -1, 0 -1, 0. గివెన్ టాంజెంట్ అన్నాయమ్మా. గివెన్ టాంజెంట్ ఎంత ఇచ్చారమ్మా? గివెన్ టాంజెంట్ x + y - 7 = 0. మరి దీనికి పర్పెండిక్యులర్ లైన్ చెప్పగలుగుతావా సాయి? పర్పెండిక్యులర్ లైన్, దీనికి పర్పెండిక్యులర్ లైన్ చెప్పడం చెప్పాను నీకు. x కోషియంట్ y కి, y కోషియంట్ x కి మార్చాలి. ఇక్కడ నువ్వు గమనిస్తే x కోషియంట్ 1, y కోషియంట్ కూడా 1 కదా. x కోషియంట్ 1 ఏమ్మా? x కోషియంట్ 1, y కోషియంట్ 1. రెండు మార్చుకున్నా 1, 1లే వస్తాయి. కాబట్టి రెండు మార్చాను. మధ్యలో సైన్ కూడా మార్చుకోవాలిగా పర్పెండిక్యులర్ లైన్ లో. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాను. కాన్స్టెంట్ ప్లేస్ లో ఏం పెట్టాలి? k. కాన్స్టెంట్ ప్లేస్ లో ఇక్కడ h, k ఆల్రెడీ తీసుకున్నావు కాబట్టి ఇంకేదన్నా చెప్పాలమ్మా నువ్వు. c పెడదామా? మన ఇష్టం. c = 0. x - y + c = 0. పర్పెండిక్యులర్ లైన్ దీని పేరు. ఇది దేని గుండా పాస్ అవుతుంది? ఇది సెంటర్ గుండా. పాసెస్ త్రూ సెంటర్ అండి. passes through center h, k. Passes through center h, k. సో ఏం చేయాలమ్మా? ఈ పాయింట్ రాసుకోవచ్చు, h, k రాసుకోవచ్చు. అది సి కనుక్కుందాం. h, k అండ్ ఇంకా దేని గుండా పాస్ అవుతుంది? ఇది 3, 4 గుండా కూడా పాస్ అవుతుంది. అండ్ 3, 4 అంతేనా? ఈ లైన్ చూస్తున్నావా? గమనిస్తున్నావా? ఈ లైన్ పాపం h, k గుండా వెళ్తుంది, 3, 4 గుండా కూడా వెళ్తుంది. అంటే ఈ లైన్ నిలువుగా ఉంది, ఎర్ర మార్క్ ఉంది కదా అది. 3, 4 గుండా వెళ్తుంది కాబట్టి ఫస్ట్ అది రాద్దాం. 3, 4 గుండా వెళ్తుంది కాబట్టి x బదులు 3 రాద్దాం. x బదులు 3, ఎందుకంటే దాని గుండా వెళ్తుందంటే ఇది. y బదులు 4 రాద్దాం. c వచ్చిద్దిగా. రాస్తే x బదులు 3, y బదులు 4 ప్లస్ c = 0. అంటే -1 ప్లస్ c = 0 అంటే c = +1. therefore normal దీని పేరు అదే కదా, నార్మలే కదా. therefore normal x - y
ఇదిగో ఇది నార్మల్ అంటే ఇదిగో ఈ లైన్, దేర్ ఫోర్ నార్మల్ ఇది. దేర్ ఫోర్ నార్మల్ ఎక్స్ మైనస్ వై సి వాల్యూ ఎంత వచ్చిందమ్మా +1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇట్ పాసెస్ త్రూ హెచ్ కామా కే సెంటర్. ఇట్ పాసెస్ త్రూ సో హెచ్ బదులు కే రాద్దాం, ఎక్స్ బదులు హెచ్ రాద్దాం, వై బదులు కే రాద్దాం. +1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దీని నుంచి హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా, హెచ్ ఈజ్ ఈక్వల్ టు కే -1. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా దీని నుంచి, లైన్ లో రాసినప్పుడు హెచ్ కామా కే రాసినప్పుడు ఎంత వచ్చింది, ఎక్స్ బదులు హెచ్ వై బదులు కే రాసినప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు కే -1 అని వచ్చింది. ఓకే, తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నువ్వు ఇది రేడియసే, ఇది రేడియసే. ఈ రెండు రేడియస్లే కదా, ఇది రేడియస్ ఆర్, ఇది రేడియస్ ఆర్. కాబట్టి రేడియస్ ఆర్ ఈక్వల్ కాబట్టి సిబి ఈజ్ ఈక్వల్ టు ఆల్సో వీ హ్యావ్ అండ్ ఐ ఆల్సో వీ హ్యావ్ ఏసీ ఈక్వల్ టు బీసీ. ఏసీ ఈక్వల్ టు బీసీ. డిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్ అంటే దట్ ఎంప్లాయిస్ డిస్టెన్స్ అంటే స్క్వేర్ వచ్చింది కదా ఫార్ములాలో, ఆ స్క్వేర్ రూట్ వస్తుంది కదా, ఆ స్క్వేర్ రూట్ పోవటానికి నేను స్క్వేర్ చేశానమ్మా. దట్ ఎంప్లాయిస్ ఏసీ స్క్వేర్ అంటే ఏకి సికి డిస్టెన్స్ అమ్మా, h-3 హోల్ స్క్వేర్, h-3 హోల్ స్క్వేర్ ప్లస్ h-3 హోల్ స్క్వేర్ ప్లస్ ఏసీ అన్నప్పుడు ఏ పాయింట్ సి పాయింటే మీరు చూడాలండి. ఏ పాయింట్ సి పాయింటే చూడాలి. ఏసీ అన్నప్పుడు h-3 హోల్ స్క్వేర్ ప్లస్ k-4 హోల్ స్క్వేర్. బీసీ స్క్వేర్ అన్నప్పుడు h -1 హోల్ స్క్వేర్, h+1 హోల్ స్క్వేర్ ప్లస్ k-0 హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్పాన్షన్ చేద్దాం. ఎక్స్పాన్షన్ చేస్తే హెచ్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 -6h ప్లస్ కే స్క్వేర్ ప్లస్ 16 -8k ఈజ్ ఈక్వల్ టు యువతలు కూడా ఎక్స్పాన్షన్ చేద్దాం. హెచ్ స్క్వేర్ ప్లస్ 2h ప్లస్ 1 ప్లస్ k-0 అంటే k. సో జస్ట్ వీ గాట్ k స్క్వేర్. k-0 అంటే k హోల్ స్క్వేర్ చేస్తే k స్క్వేర్. బోత్ సైడ్స్ ఏమన్నా క్యాన్సిల్ అవుతాయని అబ్జర్వ్ చేసినప్పుడు ఈజ్ ఈక్వల్ టు అవతల యువతల మరి హెచ్ స్క్వేర్ క్యాన్సిల్, ఈజ్ ఈక్వల్ టు అవతల యువతల చక్కగా k స్క్వేర్ కూడా క్యాన్సిల్. సో ఇప్పుడు అన్ని ఒకే సైడ్కి తీసుకొస్తున్నాను. ఇక్కడ నాకు మిగిలింది దిస్ ఇంప్లైస్ -6h -8k 9 + 16 25. మరి ఈజ్ ఈక్వల్ టు యువతల మిగిలింది జస్ట్ 2h + 1. అన్ని ఒకే సైడ్కి తీసుకొచ్చాను. ఎవర్రా పాటలు పడేది? -6h -2h -8k + 25 -1 ఈజ్ ఈక్వల్ టు 0. -6h -2h అంటే -8h -8k
ప్లస్ 25 మైనస్ 1 అంటే 24 ఈజ్ ఈక్వల్ టు 0. -8 టేబుల్ తీసేస్తున్నాను. -8 టేబుల్ రిమూవ్ చేస్తే ఇదిగో నాకు ఇలా వచ్చింది. బట్ హెచ్ అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఈక్వేషన్ లో తెలుసు మనకి. దీని సేవ్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 1 అని రాయండి ఇక్కడ. ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ ఇంప్లైస్ హెచ్ అంటే k-1 ప్లస్ k-3. So this is 2k minus 4 is equal to 0. 2k is equal to 4 and k is equal to 4 by 2. K is equal to 4 by 2 అంటే 2. K2 వస్తే ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ మళ్ళీ రాయండి. హెచ్ కనుక్కుందాం. ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ ఇంప్లైస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు k-1. k బదులు 2 పెడితే 2 minus 1 which is equal to 1. Therefore center C is equal to h comma k is equal to h comma k is equal to h అంటే ఎంతమ్మా 1, k అంటే ఎంతమ్మా 2. 1, 2 వచ్చింది. నెక్స్ట్ రేడియస్ తెలిసి సర్కిల్ ఈక్వేషన్ చెప్పేయచ్చుగా. రేడియస్ r is equal to nothing but CA or CB నీ ఇష్టం. C పాయింట్ ఏ పాయింట్ చూడండి. సెంటర్ C ఎంత వచ్చింది? సెంటర్ 1, 2 వచ్చింది. సో జస్ట్ రీప్లేస్ దిస్ h comma k with 1, 2. CA 3, 4 కను 1, 2 కి డిస్టెన్స్ వేద్దాం ఇప్పుడు. అదే రేడియస్ మనకి 3, 4 and 1, 2. 3 minus 1 whole square plus 4 minus 2 whole square. Three minus 1 అంటే 2 square. 4 minus 2 అంటే 2 square. That is equal to 4 plus 4, 8, root 8. Therefore, equation of circle x minus h whole square plus y minus k whole square is equal to r square. X minus h అంటేనమ్మా x minus 1 whole square plus y minus 2 whole square is equal to r square అంటే root 8 whole square. Square root cancel. దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. x square minus 2x plus 1. ఇదేమో y square minus 4y plus 4 is equal to 8. అన్ని ఒకే సైడ్ తీసుకొచ్చేద్దాం. రీఆర్డర్ చేద్దాం. రీఆర్డర్ అంటే ఫస్ట్ x square రాయాలి, తర్వాత y square రాయాలి, తర్వాత x టర్మ్ రాయాలి, తర్వాత y టర్మ్ రాయాలి అండ్ కాన్స్టెంట్స్ సింప్లిఫై చేయాలి. ఒకసారి ఆన్సర్ చెక్ చేసి చెప్పమ్మా నాకు ఇది వచ్చిందో రాలేదు. కరెక్టే సార్. యా నోట్ చేసుకోమ్మా.
ఇంకో 2 సమ్స్ ఉన్నాయా 1C లో? ఓకే. ఐఐటి హెచ్ఆర్డి వాళ్ళతో టైఅప్ అయ్యాను నేను. ఐఐటి బాంబే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో టైఅప్ అయ్యానమ్మా. మనకేంటంటే వాళ్ళు జేఈ లెవెల్స్ లో పేపర్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు, కంప్లీట్ ఆన్లైన్. అదంతా తీసుకున్నాను నేను. ఒక లాగిన్ ఐడి నీకు కూడా ఇస్తాను, జస్ట్ ట్రై చేస్తా ఉండు. ఓకే. వచ్చేసావా? చేయలేదు సార్. నిన్న పీడిఎఫ్ వచ్చిందమ్మా సాయి. తెలియదు సార్, చూడలేదు. మెయిల్ చెక్ చేయలే? నిన్న మెయిల్ పెట్టావు కదమ్మా, నేను నీకు ఫోన్ చేయటం మర్చిపోయాను. నిన్న ఫోన్ చేసి చెప్పాల్సింది, నేను చూసుకునేవాడు. ఖాళీ ఉన్నప్పుడు చేస్తా ఉండు, సరేనా?
ఏమ్మా సాయి కంప్లీటెడా? అయిపోయింది. వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చదువమ్మా. ప్రాబ్లం నెంబర్ 12. Find the equation. Find the equation. Find the equations. Equations. Okay. Of circles Of circles passing through as circles passing through 1 comma minus 1 passing through 2 comma minus 1 comma minus 1 రాసా 2 comma minus 1 comma minus 1 ఎంత 1 comma minus 1. ఓకే 1 comma minus 1 2 comma minus 1 wrong. ఓకే అది తీసేద్దాం. ఇది ఓకేనా? 1 comma minus 1 touching the lines. Touching the lines. 4x plus touching the lines. Touching the lines. 4x plus 3y. 4x plus 3y 5 is equal to 0. plus 5 is equal to 0. And x minus 4y. X minus 4y. X. Ax. 3x. 3x, okay. 3x minus 4y. Yeah. Plus 10 is equal to 0. Plus 10 is equal to 0. Minus 10. అంతేనా? Minus 10 sir. Minus 10. లాభం లేదా, నేను తెచ్చుకుంటా టెక్స్ట్ బుక్. ఇది రేపు బయటికి వెళ్ళినప్పుడు ఒకటి -10 ఈక్వల్స్. సాయి, నీ దగ్గర బుక్స్ కూడా రేపు ఏదైనా అవకాశం ఉంటే ఇస్తావా నాకు? ఎక్కడున్నాయి బుక్స్? అక్కడ ఉన్నాయా? ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉన్నాయా? మన ఎన్టీఆర్ స్టేడియం దగ్గర. కాస్త నేను నీకు ఫోన్ చేస్తా. తమ్ముడు వాళ్ళని కాస్త కిందకి పంపిస్తే ఒక బుక్ పంపించి కిందకి. ఆ బుక్ లో చెప్తా ఉంటా నీకు. ఇప్పుడు అందరం ఇక్కడే ఉన్నాం కదా సార్. అందరు ఇక్కడే ఉండారా? అబ్బో, సరే ఫోటో పెడతావు మరి నాకు. ఫోటో స్టార్ట్ కనుక్కున్నావు మరి, స్కానింగ్ ఏదో చేయమన్నాగా. సార్ ఎక్కడ? సరే కనుక్కో. ఏదైనా అవకాశం లేకపోతే ఇంక ఫోటో స్టార్ట్ పెట్టేసి, సరేనా? అదే ఫోటో తీసి పెడతావు కదా, సో నీట్ గా పెట్టా, సో నీట్ గా అర్థమయ్యేటట్టుగా. సరే, ఈ క్వశ్చన్ చూడు చేద్దాం. ఈ క్వశ్చన్ లో కూడా మనం ఇందాకలాగే ఒక సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. కాకపోతే ఆ సర్కిల్ ఎలా ఉందంటే, మనకి ఆ సర్కిల్ సో ఇందాకలాగే హెచ్ కామా కే అని తీసుకుందాం. అండ్ ఇక్కడ లైన్స్ కనుక నువ్వు అబ్జర్వ్ చేస్తేనమ్మా, ఆ లైన్స్ ఎలా ఉన్నాయమ్మా? ఆ లైన్స్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కదా. ఒకదానికొకటి ఎలా ఉన్నాయి? రెండు కూడా పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉన్నటువంటి లైన్స్ ఈ రెండు.
ఈ రెండు కూడా మనకి ఇచ్చిన లైన్లు ఏవైతే ఉన్నాయో మా సాయి ఈ రెండు కూడా చూడు అబ్జర్వ్ చేయ వాటిని నీకే తెలుసుది. ఒక లైన్ ఎట్లా ఉంది, ఒక లైన్ ఏమో 4x + 3y అట్లా ఉంది. 4x + 3y + 5 = 0 ఒక లైన్. ఇంకో లైన్ ఏమో సాయి, ఇంకో లైన్ ఏమో 3x - 4y. 3x - 4y అంటే ఒకటేమో 4x + 3y + 5 = 0 ఇలా ఉంది. ఒక టాంజెంట్ ఇక్కడ టచ్ చేసింది. సపోజ్ ఈ పాయింట్ ని ఏ అనుకుందాం. ఈ సెంటర్ ఎంతో తెలియదు మనకి. లెట్ ఇట్ సే h, k సెంటర్ ఇందాక సమ్ లో లాగే. అండ్ ఇక్కడ ఇంకో టచింగ్ పాయింట్ ఉంది సాయి. ఈ టచింగ్ పాయింట్ ని బి అన్నాం. ఈ లైన్ ఎట్లా ఉన్నాయంటే ఈ రెండు లైన్స్ పర్పెండిక్యులర్ లైన్స్. ఇది తెలుసుకోవాలి నువ్వు ఫస్ట్. పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఇదంతా మనకి 3x, పర్పెండిక్యులర్ లైన్స్ 3x - 4y. చూడు x కోషన్ y కోషన్ ఇంటర్చేంజ్ అయ్యాయి. -10 = 0. x కోషంట్ y కోషంట్ రెండు కూడా ఇంటర్చేంజ్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ x కోషంట్ ఎంత దీనిలో 4x చూస్తున్నావా, 4x దీనిలో x కోషంట్ ఎంత, ఈ 4 ఎక్కడ ఉంది, y దగ్గర ఉంది. y దగ్గర 4y అయింది. మరి దీనిలో y కోషంట్ ఎంత, +3y. ఇక్కడ వచ్చేసరికల్లా 3x అయింది. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంది. చూసావా, అలా ఉన్నాయి కాబట్టి ఈ రెండు పర్పెండిక్యులర్ లైన్స్ అని నేను డిసైడ్ చేసేసాను. నువ్వు కూడా అట్లాగే చేయొచ్చు. x కోషంట్ y కి y కోషంట్ x కి మారుంటే గనక దే ఆర్ పర్పెండిక్యులర్ లైన్స్. ఓకే, లేకపోతే సెంటర్ ని h, k అనుకుందాం. ఇప్పుడు h, k గనక మనం తెలుసుకోగలిగితే ఆటోమేటికల్లీ వీ కెన్ డిసైడ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. సో నేనేం చేస్తున్నానంటే దిస్ ఈజ్ రేడియస్ అది బాగాలేదు. రేడియస్ మన అన్నగా ఉంటుంది. ఒక్క నిమిషం సాయి. సరే, ఈలోపు మనం సర్కిల్ ఈక్వేషన్స్ వచ్చిందా? ఓకే, పోయిందిలే. ఓకే, వెరీ గుడ్. ఈ సెంటర్ ని ఇది కూడా తీసేసిందా? ఈ సెంటర్ ని దాన్ని జాయిన్ చేద్దాం. దట్ ఈస్ సెంటర్. అట్లాగే మళ్ళీ ఇంకొక లైన్ కూడా తీసుకుందాం. ఇది కూడా ఇదే సెంటర్. నేను పెద్ద వయసు చేసా సాయి. నోట్ చేసుకోమ్మా. ఇది డయాగ్రామ్ కి
చూడమ్మా ఇది రేడియస్ మనకి, ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్సే రేడియస్ మనకి ఇక్కడ. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ యాక్చువల్లీ ఇది D1 సాయి, దీని నుంచి ఏమో ఇది D2, బట్ ఇది కూడా రేడియస్, అంటే ఆల్ ఆర్ ఈక్వల్ ఇక్కడ. అండ్ ఇంకోటి ఇది ఏదో పాయింట్ కూడా పాస్ అవుతుందని ఇచ్చాడమ్మా. ఆ పాయింట్ ని నేను ఇక్కడ ఆల్రెడీ AB అయిపోయినాయి కాబట్టి, C కూడా అయిపోయింది కాబట్టి నేను ఈ పాయింట్ ని D అని పిలుస్తున్నాను. ఇది 1, అండ్ ఇది కూడా మనకి రేడియస్. అది కూడా రేడియస్ మనకి. నోట్ చేయండి. ఫస్ట్ ఇక్కడ సొల్యూషన్ రాయమ్మా. సొల్యూషన్ given lines given lines 3x minus 4y minus 10 is equal to 0, 4x plus 3y plus 5 is equal to 0, point D అని పిలుస్తున్నాం దీన్ని మనం 1, let and అయ్యమ్మా let center C is equal to, మనమే తీసుకుంటున్నాం సాయి అది, let center C is equal to h, k. let center C is equal to h, k. ఇప్పుడు D1 is equal to perpendicular distance from C h, k2 ఏ లైన్ అమ్మా అది, h, k2 3x, డయాగ్రామ్ లో చూడు -4y -10 is equal to 0. D2 అంటే సాయి, D2 అంటే కూడా రాసేద్దాం ఇక్కడే ఒకేసారి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్, ఇది కూడా అంతే, CH, K2, లైన్ పేరు ఏంటమ్మా 4x plus 3y plus 5 is equal to 0. And next radius R is equal to, ఈ D1 అన్నో D2 టాంజెంట్స్ అని మాట చెప్పాడు కాబట్టి రేడియస్ R కి ఈక్వల్ అవ్వాలి. రేడియస్ R is equal to CD అంటే రూట్ ఆఫ్ C పాయింట్ టు D పాయింట్ కి డిస్టెన్స్ h-1 whole square plus k minus of -1 plus 1 whole square, k plus 1 whole square. Clearly లేదా since tangent ఉంటాయి, since tangents D1 is equal to D2 is equal to R, D1 is equal to D2 is equal to R, D1 is equal to D2 is equal to R. D1 అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదమ్మా. చూడమ్మా నేను హైలైట్ చేస్తున్నాను, అది చెప్పాలి నువ్వు ఇప్పుడు. ఇదిగో h, k అండ్ ఈ లైన్ D1 అంటే D1. h, k పాయింట్ నుంచి ఈ లైన్ పైకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రాస్తున్నాను. డైరెక్ట్ గా ఏం చేయాలో ఆల్రెడీ నేర్పించాను చాలా సార్లు. x బదులు h రాయాలి, x బదులు h రాసుకోవాలి. చూడమ్మా హైలైట్ చేసిందే చూడాలి నువ్వు, ఎల్లో కలర్ లో హైలైట్ చేసిందే చూడాలి. 3h minus 4k minus 10 under modulus by root of a square b square అంటే 3 square plus minus 4 whole square is equal to D2 అంటే రాస్తున్నానమ్మా. D2 అంటే మళ్ళీ హైలైట్ చేస్తున్నాను, జాగ్రత్త చూడాలి.
D2 అంటే ఇది ఇక్కడ ఉంది. ఇందాకదేమో D1. D2 అంటే పాయింట్ ఏంటమ్మా? పాయింట్ H, K అండ్ లైన్ ఏంటమ్మా? ఇక్కడ లైన్ 4x ప్లస్ 3y ప్లస్ 5 అంటే x బదులు y బదులు H, K రాయాలి. అంటే 4h x బదులు h రాసా, y బదులు k రాస్తున్నాను 3k ప్లస్ 5 అండర్ మోడ్లెస్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ a స్క్వేర్ b స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ r. రేడియస్ r అంటే CD. రేడియస్ r అంటే CD. రేడియస్ r ఎక్కడ ఉందమ్మా? ఇదిగో ఇది రేడియస్ r. CD ఇగో ఈ ఫార్ములా రాసుకోవాలి. CDR. ఈ r అంటే ఇదంతా సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. రూట్ ఆఫ్ అలాంటి చేశాను కాబట్టి h-1 హోల్ స్క్వేర్ ప్లస్ k ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో దీన్నేమో 1 అందాం అమ్మా, ఇది 4, ఇది దీన్ని 1 అందాం, దీన్ని 2 అందాం, దీన్నేమో 3 అందాం. నేను 1 ఈక్వల్ టు 2 చేస్తున్నాను సాయి. చేస్తాను అంటే 3h మోడ్లెస్ 3h మైనస్ 4k మైనస్ 10 డివైడెడ్ బై 3 స్క్వేర్ 4 స్క్వేర్ అంటే రూట్ 25 అంటే 5 ఈజ్ ఈక్వల్ టు మోడ్లెస్ ఇక్కడ ఎంత వస్తుందంటే 4h ప్లస్ 3k ప్లస్ 5 అండర్ మోడ్లెస్ బై దిస్ వన్ ఈజ్ ఆల్సో 5. బోత్ సైడ్స్ 5 క్యాన్సిల్. బోత్ సైడ్స్ 5 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం మిగిలిందో రాస్తాం. ఒకసారి ప్లస్ మోడ్లెస్ తీసేసి ఒకసారి ప్లస్ రాసుకుందాం, ఒకసారి చక్కగా మైనస్ రాసుకుందాం. ఒకసారి ప్లస్ రాశాను 4h ప్లస్ 3k ప్లస్ 5 ఆర్ ఇంకోసారి మైనస్ రాస్తున్నానమ్మా 3h మైనస్ 4k మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 4h ప్లస్ 3k ప్లస్ 5. ఒకసారి ప్లస్ రాశాను, ఒకసారి మైనస్ రాశాను. మోడ్లెస్ తీసినప్పుడు ప్లస్ ఆర్ మైనస్లు వస్తాయి కాబట్టి. సో అన్నీ ఒకే సైడ్కి తీసుకొచ్చాను. 3h మైనస్ 4k మైనస్ 10 మైనస్ 4h మైనస్ 3k మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. హెచ్లు క్యాలిక్యులేషన్ చేస్తున్నానమ్మా, మైనస్ h. కేలు క్యాలిక్యులేషన్ చేశాను, మైనస్ 7k. కాన్స్టెంట్స్ క్యాలిక్యులేషన్ చేశాను, మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ h ప్లస్ 7k
plus 15 is equal to 0. H plus 7k plus 15 equal to 0. And ఇక్కడ కూడా మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. 3h minus 4k minus 10 is equal to minus 4h minus 3k minus 5. అన్ని ఒకే సైడ్ తీసుకొద్దాం. 3h minus 4k minus 10 plus 4h plus 3k plus 5 is equal to 0. హెచ్లు క్యాలిక్యులేషన్ చేస్తున్నాను 7h, కేలు క్యాలిక్యులేషన్ చేస్తున్నాను మైనస్ k, అండ్ కాన్స్టెంట్స్ క్యాలిక్యులేషన్ చేశాను మైనస్ 5 ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 1 అనమ్మా, దీన్ని ఈక్వేషన్ 2 అను. సాల్వింగ్ 1, 2 అని రాయి. సాల్వింగ్ 1, 2 ఫర్ h, k. ఇగో సాల్వింగ్ చేస్తున్నాను, మధ్యలో మిడిల్ నుంచి మొదలు పెట్టాను. 7, 15, 1, 7. ఇక్కడేమో -1, -5, 7, -1. ఇదేమో h అనమ్మా, ఇదేమో k అని, ఇది 1 అని. సో h బై -35 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు k బై 7. 15 ఎంతమ్మా? రేపు ఒక్క రోజుకి క్లాసులు కూడా లేవా? ఎందులోనే నేను చెప్పేది. ఏంటది నువ్వు చెప్పేది? 105 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 1 బై -1 మైనస్ 49. సో h బై ఇదంతమ్మా సాయి -20 k బై 110 ఈజ్ ఈక్వల్ 1 బై -50. This implies h is equal to ఎంత వస్తుందమ్మా? h is equal to 2 by 5 వచ్చిందమ్మా సాయి. k is equal to 11 by 5 వచ్చింది. ఓకే, therefore and radius కూడా కావాలిగా, therefore center and right. గేమ్ ఆడుతుంది, ఏదన్నా చూసుకో. Center 2, 2 by 5 11 by 5. తర్వాత రేడియస్ r is equal to root of h minus 1 whole square plus k plus 1 whole square. h minus 1 whole square plus k plus 1 whole square. అంటే r is equal to root of h minus 1 అంటేనమ్మా 2 by 5 minus 1 whole square plus k plus 1 whole square అంటే 11 by 5 plus 1 whole square. అంటే r is equal to root of 2 by 5 minus అంటే -3 by 5 వచ్చిందమ్మా, -3 by 5 whole square ప్లస్ ఇదేమో 16 by 5 whole square. సో రేడియస్ r is equal to square root of 9 by 25 plus 256 by 25. రెండు యాడ్ చేసినప్పుడు ఎంత వచ్చిందమ్మా? 265 వచ్చిందా? 265 by root 25 ఇలా వచ్చింది. therefore equation of circle x minus h whole square plus y minus k whole square is equal to r square. 25 to 65 cancel అవ్వవా? ఏంటమ్మా? అవదు. ఎందుకు లీవ్ ఇట్, అట్లా వదిలేసేదాన్ని. ఎక్స్ మైనస్ హెచ్ అంటే ఎంత వచ్చింది? హెచ్ అంటే 2 by 5 వచ్చింది. సెంటర్ 2 by 5 whole square ప్లస్ 11 by 5 కాబట్టి y minus 11 by 5 whole square ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. అంటే రూట్ పోతుంది 265 by 25. ఇప్పుడు దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తున్నాను నేను. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 2s are 4 by 5 into x, b స్క్వేర్ అంటే 4 by 25 ప్లస్ y స్క్వేర్ minus 22 by 5 into y plus 121
by 25 is equal to 265 by 25. సో ఎక్స్ స్క్వేర్ ఆర్డర్లో రాస్తున్నానమ్మా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4/5 ఇంటూ ఎక్స్ మైనస్ 22/5 ఇంటూ వై. కాన్స్టెంట్లు చూస్తున్నానమ్మా, ఒకసారి నువ్వు కూడా చూడు. కాన్స్టెంట్లు అన్ని డినామినేటర్లు కాన్స్టెంట్స్లో అన్ని డినామినేటర్లు కూడా మరి 4/25 ఉంది, ఒకటేమో 121/25 ఉంది, ఇంకోటేమో 265/25 ఉంది. అన్నిట్లో డినామినేటర్ 25 ఉంది కాబట్టి మనం డైరెక్ట్ క్యాలిక్యులేషన్కి అలౌ చేయొచ్చు. 4 + 121 అంటే 125. 125 + 265 ఎంత? 8, 9, 390 వచ్చింది. 390/25. ఆఫ్ కోర్స్ యాడ్ చేయకూడదుగా, సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో 265లో 125 సబ్స్ట్రాక్ట్ చేస్తే 0, 4, 140 అంతేనా? మైనస్ 140/25 వచ్చింది ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో ఏదన్నా అవకాశం ఉంటే క్యాన్సిల్ చేయమ్మా. 5 టేబుల్ పోతుంది. 5 టేబుల్ దీనిలో 2 times 8 times పోయింది. మొత్తాన్ని 5తో మల్టిప్లై చేసేయమ్మా. 5 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 22y మైనస్ 28 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఆన్సర్ అమ్మా. సబ్స్ట్రాక్ట్ చేయాలి, యాడ్ చేసి. ఓకే, నోట్ చేసుకోమ్మా. అక్కడ రఫ్ క్యాలిక్యులేషన్ అట్లా పక్కన రాయొచ్చు అమ్మా. ఎగ్జామ్లో కూడా అలా రాస్తేనే మంచి ఇంప్రెషన్ పడుతుంది. రైట్, కాపీ చేయి. ఒకసారి ఆన్సర్ కన్ఫర్మ్ చేయమ్మా సాయి. రా సార్ 5 minutes ఆగండి సార్, నోట్ చేసుకుంటా. ఓకే, కాదమ్మా, ఆన్సర్ చెప్పు నాకు. ఆన్సర్ చెప్పిన తర్వాత నువ్వు నోట్ చేసుకో. కరెక్టే సార్. ఓకే, నోట్ చేసుకోమ్మా. ఇప్పుడు చిన్నగా నీకు కిందకి అన్నప్పుడు చెప్పమ్మా, ఒకసారి కిందకి అంటాను. సార్ కొంచెం కిందకి వెళ్ళరా. అసలు మొన్న నువ్వు నేను ఆడ కూర్చుంటాం కదా ఇద్దరం, నువ్వు నేను ఆ గదిలో కూర్చుంటాం కదా క్లాసులో. అప్పుడు ఒకసారి పడిందిరా. పడినప్పుడు సౌండ్ డబ్ అని వచ్చింది. అది గుర్తుంది నాకు. పక్కన పడితే డబ్ అని ఎరేజర్ పడిన సౌండ్ వచ్చిందని నా పక్కన పడి ఇంకటి నుంచి పారిపోయింది. ఇప్పుడు కూడా అంతే, డబ్ అనింది. ఏంటబ్బా అంటే అప్పుడు అర్థం, అమ్మో బలి పడినప్పుడు మన ఇంత సౌండ్ వచ్చింది. రేసి నుంచున్నా, బలి పడింది ఏం పడిందో అనుకున్నా. అత్తొచ్చి అదిగోరా మూలం చూద్దా, మూలం అమ్మో అనుకున్నా. కూర్చున్నట్టున్నా. అమ్మ కూడా అంతే అత్త, మంచి మీద కూర్చోనన్నా పైనుంచి పడింది. ఎంత లావులు ఉన్నాయి అత్త.
మీద పడలా ఈడే అక్క మా ఫ్రెండ్ ఆయన చేసిన అలా చేయించుకున్నాడు అతను కొరియా వాళ్ళు నిన్ను చూసి చేపించుకున్నాడా ఎవరయ్యాడు చైనా వాడా ఎవరాడు పేరు మరి అక్కడ మహేష్ మూవాతో ఆడట్లేదు మహేష్ మూవా సార్ సార్ కొంచెం కింద కానండి సార్ కొంచెం ఓకేనా ఓకే సార్ ఈ స్టెప్ అర్థమైందమ్మా నీకు h/-20 డైరెక్ట్ గా 2/5 అని రాశాను ఈక్వల్ చేసి ఎక్కడ సార్ ఈ స్టెప్ ఈ స్టెప్ ఇది ఇదను ఇది అర్థమైంది ఆన్సర్ కరెక్ట్ వచ్చిందమ్మా సార్ ఆన్సర్ x² + y² -2x -4y -4 0 వచ్చింది సార్ మరి అదే సరి చేస్తున్నా రాసుకురా అందుకే అడిగింది నేను ఆన్సర్ నేను చెప్పరా ఇక్కడ -11/5 వచ్చింది మనం +11/5 వేస్తున్నాం పర్లేదు నేను సరి చేస్తుంటాను రాయి ఎంతవరకు కరెక్టేలే k బదులు -11/5 రాస్తే -++ అయిపోయింది r² అంటే 45 ఓకే ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఇది ఎక్స్పాన్షన్ చేసుకుంటే x² -4/5 × x
plus 4/25 plus y square plus 22/5 into y plus 121/25 is equal to 45/25. ఓకే, ఇప్పుడు అన్ని ఆర్డర్లో రాస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ minus 4/5 into x తర్వాత ప్లస్ y స్క్వేర్ ప్లస్ 22/5 into y తర్వాత ఇదేమో 125 నెంబర్ చూస్తే 4/25 121 125/25 125 లోంచి 45 సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఇది 0, ఇది 80 minus 80 plus 80 plus 80/25 వచ్చు is equal to 0. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయమ్మా. ఇది 5 times 5 టేబుల్లో, ఇది 1 time 16 times పోయింది. మొత్తాన్ని 5 పెట్టి మల్టిప్లై చేసేస్తే 5x square plus 5y square minus 4x plus 22y plus 16 is equal to 0. ఇది ఆన్సర్. ఒకసారి చెక్ చేయండి అన్న ఇది కూడా. సార్ అది కాదు సార్, x square plus y square minus 2x minus 4y minus 4 సార్. కాదులే సాయి, ఇది మనకు వచ్చిందే కరెక్ట్. నోట్ చేయి, ఓకేనా? ఒక్కోసారి ఆన్సర్స్ లో ఏంటంటే కీ మిస్టేక్ ఉంటుంది, నోట్ చేయి. నాకు ఇందాక అందుకే డౌట్ వచ్చి ఇదేంటి నెంబర్ ఇంత పెద్దది వచ్చిందని చూడమన్నా. 5x square వస్తుందిలే. ఓకే అమ్మా సాయి, లీవ్ అవ్వు. నోట్ చేసావా? చేసా సార్. ఓకే ఓకే రైట్, బై. ఏం పిలుస్తున్నాడు సార్ అన్నాడు? ఏం సార్ అంటున్నాడు ఏంటి వాడు? ఏం కావాలంట? ఏం లేదు సార్. బై.